గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. మరి వెలుగు దినపత్రికలో, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ విధంగా వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా అంటే ఎటు చూసినప్పటికీ కూడా శవాల గుట్టలుగా ఉన్నాయి అనేది ఇజ్రాయెల్కి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక గాజాలో దయనీయమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా మరి సిబ్బంది కూడా ఆ యొక్క శవాల గుట్టలను చూసి ఇప్పటి వరకు ఎంతో మందిని చూసాం, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఘోరమైనటువంటి పరిస్థితిని చూసి చలించిపోతున్నాము అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఎటు చూసిన శవాలు గుట్టలుగా ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వెలుగు దినపత్రికలో మనకి గాజాకు సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులకు సంబంధించి అక్కడ జనాలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఏ విధమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి, ఆ యుద్ధం మారణకాండ కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు దీనికి అంతం వస్తుంది అని ఎదురు చూపులతోటి అక్కడ అట్లీస్ట్ కనీసం కరెంటు కానీ వాటర్ కానీ సప్లై లేకుండా, కనీసం పెట్రోల్ కూడా లేకుండా, తాగడానికి నీరు కూడా లేనటువంటి అంటే ఆకలితోటి ఇటు వాటర్ లేక అలమటించి చనిపోయే విధంగా పక్క నుంచి బాంబులతోటి ఈ విధమైనటువంటి చర్యలు కొనసాగుతున్నటువంటి ఇజ్రాయెల్ సైన్యం గాజాపై చూపిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ గాజాలో ఉన్నటువంటి పరిస్థితి అయితే దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటగా యుద్ధం స్టార్ట్ చేసింది కూడా హమాస్ మిలిటెంట్లు అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆ యొక్క గాజా ప్రాంతం నుంచే యుద్ధం స్టార్ట్ చేశారు. దాంతో ఇజ్రాయెల్ కూడా తిరగబడటం జరిగింది. సో మొత్తంగా అయితే ఎక్కడ చూసినప్పటికీ కూడా దారుణమైన పరిస్థితి కొనసాగుతుంది అక్కడ అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే కాంగ్రెస్ గెలిస్తే దళారుల రాజ్యం అవుతుంది అంటూ సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన ఏ మాత్రం కూడా ఏమరపాటుగా ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. ఏ మాత్రం ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి అడుగులు వేయండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కొంచెం నిర్లక్ష్య వైఖరి కనపరిచినప్పటికీ కూడా పార్టీలో ఉన్న అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య వైఖరి కనపరచొద్దు అంటూ చెప్తుంది. ఎందుకంటే కొంచెం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినప్పటికీ కూడా వెంటనే ఈ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావటం మాత్రం తథ్యం అంటూ కూడా సీఎం కేసీఆర్లో కూడా ఒకలాంటి గుబులు మొదలైంది అని చెప్పుకోవచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అని సీఎం కేసీఆరే మరి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి పార్టీలో ప్రతి ఒక్కరు కూడా చాలా అలర్ట్గా ఉండాలి అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే తనిఖీలతో తక్లీఫ్ అంటూ ఇచ్చారు. చెక్కింగ్స్ పేరుతోటి జనంపై పడుతున్నటువంటి పోలీసులు, చెక్కింగ్ పేర్లతోటి జనంపై దారుణంగా విరుచుకుపడుతున్నటువంటి పోలీసులు, అవసరమైంది అనవసరమైన దానిపై కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు పండుగలకు వెళ్తున్నటువంటి పండుగల వేళ పండుగల కోసమని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాలకి వారికి కావాల్సినటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ప్రాంతం నుంచి సొంత ఇళ్ళకు వెళ్తున్న నేపథ్యంలో, పండుగల నేపథ్యంలో కొంతమంది అటు ఇటుగా తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ, ఆ పండుగ వాతావరణం టైంలో కానీ నగలు ధరించుకోవాలని తీసుకెళ్తున్న ఆ టైం అవి కూడా మరి పోలీస్ వారు అత్యుత్సాహం ప్రదర్శించడం, ఆ బంగారానికి సంబంధించి చాలా ఇష్యూస్ చేయటం జరుగుతూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వెలుగు దినపత్రికలో. సో చూద్దాం దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మొత్తంగా ఇదంతా కూడా చెకింగ్ పేరుతోనే జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా మనం మరొక వార్త కూడా చూసినట్లయితే ఇక కారు బేకారు అంటూ మనకి ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల బీఆర్ఎస్ అంటూ కూడా కంపెనీలు లాంటివి అంటూ బీఆర్ఎస్ గురించి చెప్తున్నారు. రాజ్నాథ్ సింగ్ అంటూ కూడా ఇచ్చారు. కార్ అనేది ఒక బేకార్ అంటూ కూడా ఇచ్చారు. సో దానిని అంతం చేయటమే ధరణి పేరిట జనాలను మోసం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి, ఎకరాల భూములు మాయం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ కుంభకోణం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా పనిచేయాలి ప్రతి ఒక్కరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్
హైదరాబాద్, కరీంనగర్, జమ్మికుంటలోని జరిగినటువంటి సభల్లో కూడా బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక కేసీఆర్కు నిరుద్యోగుల ఉసురు తగులుతుంది అంటూ కూడా మంత్రి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే కాంగ్రెస్ పార్టీ కోవర్టుల చేతుల్లో అంటూ మరొకరు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కోరిన సీట్లు ఇస్తేనే పొత్తుకు కుదురుతుంది అంటూ 48 గంటల్లో తేల్చాలి అంటూ కాంగ్రెస్కు కామ్రేడ్ల డెడ్ లైన్ వార్న్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కోరిన సీట్లు కామ్రేడ్లు ఎవరైతే ఉంటారో కోరుకున్నటువంటి సీట్లు వాళ్ళకి అడిగినంత ఇస్తేనే 48 గంటల్లోని ఆ విషయానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తేలిస్తేనే ఖచ్చితంగా మరి ఇది పొత్తుకి కుదురుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక ఫస్ట్ వచ్చేసి ప్రధానమైనటువంటి వార్త చూసినట్లయితే మనం ఎటు చూసినా కూడా శవాల గుట్టలే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి గాజాలో కనిపిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా గాజాలో దయనీయమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి అంటూ ఇచ్చారు. ఇంకా ఎక్కడ చూసినా కూడా జూటాస్ ప్రాంతాలకు అలాగే మరి ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇజ్రాయెల్ సైన్యం చేసినటువంటి ఆ దాడులకి మరి శిథిలాల కింద అవసరం పడుతున్నటువంటి పరిస్థితి ఎంతో ఘోరంగా మరి చిన్నారులు కూడా పేరెంట్స్ని కోల్పోయి అలాగే పేరెంట్స్ని కోల్పోయిన చిన్నారులను కోల్పోయిన పేరెంట్స్ ఇలా కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకరిని ఒకరు కోల్పోయినటువంటి పరిస్థితులు శిథిలాల కింద చిక్కుకుపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు అక్కడ బిల్డింగ్లన్నీ కుప్పకూలిపోయి ఆ శిథిలాల కింద మరి పేరెంట్స్ ఉన్నారు, పిల్లలైతే కొంతమంది బయటకు వచ్చారు. అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా దారుణమైన పరిస్థితిలోని అక్కడ మరి చంపేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ నుంచి ఆ బేబీ ప్రెగ్నెంట్ లోపల ఉన్నటువంటి ఆ బేబీని కూడా బయటకు చీల్చినటువంటి దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మొత్తంగా అయితే అసలు యుద్ధం స్టార్ట్ చేశారు కాబట్టి మరి ఇక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితి వీళ్ళు స్టార్ట్ చేసిన యుద్ధమే అది మళ్ళీ తిరుగుబాటు చర్యలు చేయకుండా ఎవరు ఉండలేరు కాబట్టి ఇలా జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు. అయితే డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ మొత్తం 9th పేజీలో ఈ గాజాలో ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు అన్నిటికీ సంబంధించి డీటెయిల్స్ అయితే మనకి పేపర్ 9thలో ఇచ్చారు. అలాగే ఎటు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా గుట్టలు మరి కొల్లలుగా ఉన్నటువంటి శవాల దిబ్బలు ఎవరిని ఒకరు గుర్తించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి గాజాలో కొనసాగుతుంది అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 9th పేజీలో చూడొచ్చు. అలాగే ఇక కాంగ్రెస్ గెలిస్తే దళారుల రాజ్యం అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఏమరపాటుగా ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేసేదండి కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నటువంటి కాంగ్రెస్ని కలిపేయాలి మనం అంటూ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు అలాగే పార్టీలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా అంటూ ఇచ్చారు. ఇంకా ధరణిని బంగాళాఖాతంలో కలుపుతానని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంతా కూడా మరి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఒకప్పుడు ఉండింది. కాబట్టి ఇప్పుడు మనం ఆ బంగాళాఖాతంలోని కాంగ్రెస్ని కలపాలా, ఆ విధంగా మనం చేయాలంటూ కూడా మరి బీఆర్ఎస్ నేతలందరికీ కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక మా మేనిఫెస్టో అద్భుతం అంటూ కూడా ఇచ్చారు. కుల మత విభేదాలు లేకుండా రూపొందించడం కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కానీ మంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పేది ఏంటంటే మొత్తం కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారు అనేది మాత్రం చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ సీఎం కేసీఆర్ చెప్తున్నారు మా మేనిఫెస్టో అదిరిపోయింది, కుల మతాలు వర్గాలు ఏ భేదాలు లేకుండా అందరికీ సమానంగా రూపొందించాము అంటూ కూడా ఏ విభేదాలు కూడా లేకుండా రూపొందించాము మా మేనిఫెస్టో ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి ఇక రాబోయే రోజుల్లో జనగామ వజ్రపు తునక అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇక జనగామ అయితే వజ్రపు తునక అవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. యాదాద్రికి కాళేశ్వరం నీళ్లు రప్పిస్తున్నట్లుగా ప్రకటన, జనగామ భువనగిరి పర్యటన, బీఆర్ఎస్లో చేరినటువంటి పొన్నాల అంటూ కూడా ఇచ్చారు. ఇక పొన్నాల ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్ళారు. ఇంకా రేపో మాపో జాయిన్ అవుతారు అని చెప్పి కూడా ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో ఇప్పుడైతే మొత్తంగా జాయిన్ అయ్యారు. పొన్నాల బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అట్ ది సేమ్ టైంలో బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది అసంతృప్తి నేతలంతా కూడా వెళ్ళి కాంగ్రెస్లో చేరటం కూడా జరిగింది. సో అటు ఇటుగా మాత్రం తిరగడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక తనిఖీలతో తక్లీఫ్ అంటూ ఇచ్చారు. చెకింగ్స్ పేరుతో జనంపై పడుతున్నటువంటి పోలీసులు అంటూ ఇచ్చారు. ఇక పండుగలకు తీసుకెళ్తున్న ఆభరణాలు నగలను కూడా సీజ్ చేస్తున్నారు అధికారులు అంటూ కూడా ఇచ్చారు. పండుగల నేపథ్యంలోనే అందరూ ఊర్లు వెళ్తూ ఉంటారు. అక్కడ పెట్టుకోవడానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అమ్మవారి పండుగ కాబట్టి ఇప్పుడు వచ్చే
వచ్చేది దసరా కాబట్టి చాలామంది ఇంకా స్త్రీలు అయితే ఇంకా ఆడవాళ్ళందరూ కూడా చాలా నగలు ధరించుకుంటారు. ఆ నగలన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయన్నీ కూడా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తూ ఉన్నప్పుడు తీసుకెళ్తూ ఉంటారు. అవి తీసుకెళ్తుంటే కూడా వాటిని సీజ్ చేయటం ఎంతవరకు కరెక్టు అంటూ కూడా మరి ప్రజలందరూ కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. తనిఖీల పేరుతోటి మొత్తం తక్లీఫ్ చేసి పాడేస్తున్నారు. జనాల మీద పడుతూ అసలైన వాళ్ళని వదిలేస్తున్నారు. సామాన్య ప్రజలు, ఊర్లెళ్తున్న ప్రజలు ఏదో పండుగలకి పెట్టుకునేటటువంటి చిన్న చిన్న గోల్డ్ సంబంధించిన వాటిని సీజ్ చేయటం తనిఖీల పేర్లతోటి ఎంతవరకు సబబు అంటూ కూడా మరి క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇక ఇవన్నీ బంగారం అన్నీ కూడా సీజ్ చేసేస్తున్నారు. భూమి అమ్మినా కూడా కొన్నా కూడా నగదు పట్టుబడితే స్వాధీనమే అంటూ కూడా చేస్తున్నారు. ఒకవేళ భూమి అమ్మినప్పుడు ఆ భూమి అమ్మిన దానికి తిరిగి డబ్బులు ఇస్తారు. ఆ మనీ తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా ఈ చెకింగ్ చేసే దాన్ని కూడా స్వాధీనం చేసేసుకున్నారు. ఒకవేళ కొన్నవాడు తీసుకొని వెళ్తుంటే వాళ్ళని కొనడానికని తీసుకొని వెళ్తుంటే వాళ్ళ దగ్గర కూడా పట్టుకొని సీజ్ చేసేస్తున్నారు. ఇంకెలా ఈ తనిఖీల పేరుతోటి ఈ విధంగా చేస్తే అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా పట్టుబడితే ప్రతిదీ స్వాధీనం చేసుకుంటున్నారు. రోజువారీ బిజినెస్ లాగా అయిపోయింది వాళ్ళకి. చేసుకునేటోళ్లకు డబ్బు ఉందా, వస్తువులే అంటూ కూడా ఇచ్చారు. ఇంకా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్లుగా సీజ్ చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక కొన్నిటికైతే ఆధారాలు చూపించినప్పటికీ కూడా పట్టించుకోవట్లేరు. మొత్తానికి ఫస్ట్ సీజ్ చేసిన తర్వాతనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ఆధారం చూపించినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు అంటూ కూడా చెప్తున్నారు సామాన్య ప్రజలు. అలాగే ఇంకా వైన్స్ ఓనర్లకు పెద్ద దెబ్బ. 50కి పైగా లిక్కర్ షాపులు సేల్స్ ఇక సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 109 కోట్లు సీజ్ చేశారు. 70% సామాన్యులైనటువంటి ఆఫీసర్లు అందరూ కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే చెకింగ్స్ పేరుతోటి చాలా నష్టపోతున్నారు సామాన్య ప్రజలందరూ అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధమైనటువంటి అత్యుత్సాహం ప్రదర్శించకుండా రూల్స్ పాటిస్తే బాగుంటుంది. మరి వాటికి ఆధారాలు చూపించినప్పుడు వాటిని మరి సమర్థించుకుంటే బాగుంటుంది అన్నట్లుగా కూడా ఆధారాల ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది అన్నట్టు కూడా సామాన్య ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూసి ఇక మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి మృతి చెందారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతోటి మృతి చెందారు. ఆమె 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా 7,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు తన గురించి. అయితే ఆవిడ గురించి మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 3rd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కారు ఒక బేకార్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. సో దానికి సంబంధించి చూస్తే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిది బీఆర్ఎస్ అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే ధరణి పేరిట లక్షల ఎకరాలను భూములను మాయం చేసినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్కి దక్కుతుంది అంటూ కూడా చెప్తున్నారు. 2 సార్లు కూడా అవకాశం ఇస్తే కేసీఆర్ ఏం చేసిండు అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ క్వశ్చన్ చేస్తున్నారు. 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు, తెలంగాణకి ఏం చేసిండు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా జాబ్స్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. జాబ్స్ ఇచ్చినందుకు యువతకు ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే కల్వకుంట్ల కుటుంబం అవినీతిపై దేశం అంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. కల్వకుంట్ల కుటుంబం అంటే కుటుంబ పాలన అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ కూతురు, కొడుకు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వీళ్ళకి తప్ప ఇంకెవ్వరికి కూడా బీఆర్ఎస్లో చోటు లేదు అంటూ కూడా ప్రపంచం అంతా కూడా దీని గురించి, దేశం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గురించి చర్చించుకుంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఛాన్స్ అంటూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇక ఇచ్చి చూడాలని ప్రజలకు వినతి చేస్తూ బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంటూ కూడా ప్రజలకు వినతి చేస్తున్నారు. జమ్మికుంట, బడంగపేట సభల్లో ఆయన ప్రసంగించి మాట్లాడారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఈసారి ఒక్కసారికి మరి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి అంటూ కూడా. ఇంకా అలాగే కారు గురించి ఆయన ఏం చేశారు, సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన దాని గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే ఇక కేసీఆర్కు నిరుద్యోగుల ఉసురు తగులుతుంది అంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక ప్రవళిక కుటుంబాన్ని అవమానిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలి అంటూ కూడా చెప్తున్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రవళిక కుటుంబాన్ని ఎంతో అవమానిస్తున్నారు. మరి నిరుద్యోగంకి సంబంధించి ఎగ్జామ్స్ రాయడానికి తను ఎంతగానో ప్రిపేర్ అయ్యి మరి ఆ మనస్తాపంతో ఆమె బలవన్మరణానికి పాల్పడితే మరి ఆమెది లవ్ ఎఫేర్ కింద మరి క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో దాంతో వారి కుటుంబాన్ని అవమానించినట్లు అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే ప్రవళికది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా దీనికి సంబంధించి మొత్తంగా అయితే నిరుద్యోగుల ఉసిరైతే తగులుతుంది కేసీఆర్కి అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూస్తే అట్ ది సేమ్ టైంలో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కోవర్టుల చేతుల్లో అంటూ ఇచ్చారు. చూద్దాం. పారాచూట్ లీడర్లకు టిక్కెట్లు ఇచ్చి నమ్ముకున్నోళ్లను ముంచిండ్రు అంటూ కూడా చెప్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు ఈ విషయంలో అంటూ ఇచ్చారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని కూడా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కోరినట్లు సీట్లు ఇస్తేనే పొత్తుకు సై అంటూ కూడా ఇచ్చారు. 48 గంటల్లో దీనిని తేల్చాలి అంటూ కూడా కాంగ్రెస్కు కామ్రేడ్ల డెడ్ లైన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిపిఐకి ఒక కొత్తగూడెం చెన్నూరు సీట్లు కావాలి అంటూ కూడా చెప్తున్నారు. సిపిఎంకు మాత్రం మిర్యాలగూడ నుంచి ఓకే, మరో పెండింగ్ కూడా ఉంది అంటూ ఇచ్చారు. చెన్నూరు సీట్పై కూడా సిపిఐకి అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, కామ్రేడ్లు చెప్పేది డెడ్ లైన్గా చెప్తూ ఉన్నది ఒకటే మాట. మేము కోరుకున్న విధంగా మాకు సీట్లు ఇస్తే మాత్రం 48 గంటలు మీరు ఈ విషయాన్ని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పొత్తుకు మేము రెడీగా ఉన్నాము అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ ప్రధానంగా అంటే బాబు క్యాష్ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ అంటూ ఇచ్చారు. డిసెంబర్ నుంచి విశాఖే పాలనా కేంద్రం అంటూ కూడా ఇచ్చారు. ఇక సీఎం జగన్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మరి విశాఖకి షిఫ్ట్ అవుతారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అక్కడ ఒక పెద్ద ఐటీ హబ్ తయారు కాబోతోంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే టైర్ 2 నుంచి టైర్ 1కి అక్కడ విశాఖ నగరం వెళ్ళబోతుంది, ఆ పరిస్థితిలో ఉండబోతుంది ఇంకా అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇన్ఫోసిస్, విప్రో కంపెనీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది అంటూ కూడా సీఎం జగన్ ఇచ్చారు. ఇంకా దాని ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, యువత భవిష్యత్ అద్భుతంగా ఉండబోతోంది అంటూ కూడా చెప్తున్నారు. వీటికి సంబంధించి ఐటీ రంగానికి సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నారు సీఎం జగన్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా జగన్ కూడా అక్కడే నివాసం ఉంటారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయా ప్రాంతాలు పరిశీలన అన్నిటికీ సంబంధించి కూడా ఇంకా మనకి డీటెయిల్స్ ఇచ్చారు, అవి కూడా మనం చూద్దాం. ఇక మొత్తంగా అయితే బాబు క్యాష్ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ కొనసాగుతుంది అంటూ కూడా మనకి బాబు గురించి ఇచ్చారు. చూద్దాం. ఇక ఫైబర్ నెట్ కేసులోని ముందస్తు బెయిల్ పైన కూడా తక్షణమే తీర్పు వస్తుందా, రిజర్వ్ చేస్తారా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. చంద్రబాబుకు సత్వరమే న్యాయం చేయండి అంటూ సుప్రీంకోర్టుకు ఏపీ టుమారో సంస్థ విజ్ఞప్తి. 36 లక్షల డిజిటల్ సంతకాలు అందచేత అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి అయితే మరిన్ని డీటెయిల్స్ మనకి 13th పేజీలో ఇచ్చారు. ఇక డిసెంబర్ నుంచి విశాఖే పాలనా కేంద్రం అంటూ చూద్దాం. ఇక నేను ఇక్కడే నివాసం ఉంటా అంటూ త్వరలో ఐటీ హబ్గా నగరం ఉండబోతుంది. 2 ఏళ్లలో అదానీ డేటా సెంటర్గా ఉండబోతోంది, మొత్తం ఇక్కడ రాబోతోంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు ఈ విషయాలన్నీ. ఇన్ఫోసిస్ అలాగే అభివృద్ధి కేంద్ర పథకం అక్కడ ఉండబోతుంది, మొత్తం అక్కడంతా కూడా అభివృద్ధి కేంద్రంగా షురూ చేయబడింది అక్కడ అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th or 13th పేజీలో ఇచ్చారు. చూడొచ్చు. మొత్తంగా అయితే ఇక్కడ డిసెంబర్ నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖలోని ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే కాంగ్రెస్ వస్తే పెద్ద దెబ్బ అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన నిన్న గంటల తరబడి ఇంకా మాట్లాడినటువంటి కరెంటు ఇస్తామంటున్న 3 గంటలే కరెంటు ఇస్తామంటున్నటువంటి కాంగ్రెస్ అంటూ ఇచ్చారు. రైతులు షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఇది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా 3 గంటల కరెంట్ ఇస్తే ఎవరు ఎటుపోతారు అంటూ కూడా ఇచ్చారు. ఇక పొన్నాలో కూడా మరి పార్టీ సభలోని ఆయన పార్టీ కండువా కప్పుకొని సాధారణంగా ఆయన ఆహ్వానించినటువంటి ఆ యొక్క పిక్ని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. చూడొచ్చు. అలాగే ఏమరపాటుగా ఉంటే చాలా ప్రమాదంగా ఉంటుంది, అప్పుడు నేనేం చేయలేను, కాబట్టి ఇప్పుడే అందరూ మేల్కోండి అంటూ కూడా అక్కడ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరికీ కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసిన, అలాగే అదే టైంలో ప్రజలను కూడా ఉద్దేశించి చెప్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే మాత్రం మళ్ళీ మీకు కరెంటు కోతలు ఉంటాయి, మీటర్లకు మోటార్లు పెట్టే రోజులు వస్తాయి, ఇంకా అన్నీ కూడా చాలా కష్టతరం అవుతుంది అంటూ కూడా ఊహించుకుంటేనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా ఆలోచించి ఓట్లు వేయాలి అంటూ కూడా ఇక దళారుల రాజ్యం అన్నట్లుగా ఉంటుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ వార్ రూమ్ ఉద్యోగుల నిర్బంధం అక్రమం అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా అలాగే సిసోడియాను ఎంత కాలం జైల్లో ఉంచుతారు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. చూద్దాం దానికి సంబంధించి కూడా డీటెయిల్స్. ఇక మరో 28 మందికి బీఫారాలు అందజేసినటువంటి సీఎం కేసీఆర్ అనేది మనకి ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా చూద్దాం. ఇంకా ఒక్కొక్కటి డీటెయిల్గా చూస్తే మళ్ళీ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నట్టు పార్టీలో నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఇంకా ఒకవేళ మీరు ఏమరపాటుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయకపోతే మాత్రం ఎలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడే, ఇక అది కాంగ్రెస్ వచ్చిందంటే నేను తర్వాత ఏం చేయలేను,
అయిపోయినాయిగా అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూద్దాం, ఎవరి మాటలు నమ్మి మోసపోకండి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. రైతుల హక్కుల కోసమే ధరణిని తెచ్చామంటూ కూడా చెప్తున్నారు. ధరణిని గంగలో ముంచుతా, బంగాళాఖాతంలో ముంచుతా అన్నటువంటి కాంగ్రెస్నే మనం బంగాళాఖాతంలో ముంచుదామంటూ కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. పార్టీని ఉద్దేశించి కూడా మాట్లాడారు ఆయన. అలాగే ఇంకా ధరణిని రద్దు చేస్తామంటున్నటువంటి కాంగ్రెస్, అదే జరిగితే మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ను బంగాళాఖాతంలో వెయ్యాలి అంటూ కౌలు రైతుల కాలంను రానిచ్చేది కూడా లేదు అంటూ కూడా ఇచ్చారు. నేను ఉన్నంత వరకు కూడా సెక్యులర్ రాష్ట్రమే అవుతుంది అంటూ కూడా ఇచ్చారు. భువనగిరిలో కాంగ్రెస్ పెంచి పోషించినటువంటి అరాచక శక్తులను ఏరు పారేశామంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఇక జనగామ భువనగిరిలోని బహిరంగ సభలు, బీఆర్ఎస్లో చేరిక అంటూ పొన్నాల లక్ష్మయ్య కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా బీఆర్ఎస్లో చేరికలు జరిగాయంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మరో 28 మందికి బీఫారాలు అందజేసినటువంటి సీఎం కేసీఆర్, ప్రగతి భవన్లోని అందజేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికీ మొత్తం కూడా 97 మందికి అందజేసినటువంటి ఘనత సీఎం కేసీఆర్కి దక్కింది మొట్టమొదటిసారిగా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ వార్ రూమ్ ఉద్యోగుల నిర్బంధం అంటూ ఇచ్చారు. తెల్లవారుజామున 2 గంటలకు ఠానాకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అంటూ ఇచ్చారు. 41A నోటీసులు అక్కడే ఎందుకు ఇవ్వలేదు అంటూ నోటీసులు ఇవ్వడానికి రాత్రంతా స్టేషన్లో నిర్బంధించాల్సిన అవసరం లేదు, సైబర్ పోలీసులపై విచారణ జరపండి అంటూ వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అంటూ సైబర్ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే గ్యారంటీలు అమలు 100 రోజుల్లోనే అంటూ మంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఏవైతే ఉంటే వాటన్నింటినీ కూడా 100 రోజుల్లోనే మొత్తం అమలు చేసేయడం జరుగుతుంది అంటూ ఇచ్చారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలపై తొలి సంతకం చేయనుంది అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆ రోజు 10:30 గంటలకు ఎల్బీ స్టేడియంలోకి అందరూ రావాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రజలకు ఇదేనా ఆహ్వానం అంటూ కూడా ఆయన ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి రావడం పక్కా అన్నట్లుగా చెప్తున్నారు. డిసెంబర్ 9న పార్టీ అధికారంలోకి వస్తే ఆ రోజు తొలి సంతకం 6 గ్యారంటీలపైన కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది అంటూ కూడా మీ అందరికీ ఇదేనా ఆహ్వానం, ఆ రోజు అందరూ కూడా 10:30 ఎల్బీ స్టేడియంలోకి రావాల్సింది మీరు అందరూ కూడా అంటూ చెప్తున్నారు. ఏ మాత్రం ఆలోచించదు, ఆ రోజు ఖచ్చితంగా రానే ఉంది, త్వరలోనే వస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం, ఇక జీవితాల్లో వెలుగులు నింపేందుకు వెలుగుకు కాంగ్రెస్ మీరు దీవించండి కాంగ్రెస్ అంటూ చెప్తున్నారు. 10 ఏళ్లుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రాలేదు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ఇది కూడా అదే తీరు అంటూ ఇచ్చారు. దీనికి కారణం సీఎం కేసీఆర్ కాదా అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక ఆడబిడ్డ ఆత్మహత్యపై కేటీఆర్వి అబద్ధాలు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వికారాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ సమర భేరి కొనసాగిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆడబిడ్డ చావు కూడా ఆత్మహత్య అని చెప్పి క్రియేట్ చేస్తూ బలవన్మరణానికి ఉద్యోగం రాలేదు, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తున్నారనే ఉద్దేశంతో మనస్తాపం చెందినటువంటి ఆడబిడ్డపై కూడా మరి అబద్ధాలు చెప్తున్నటువంటి సర్కార్ ప్రస్తుతం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాక్ అంటూ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత అంటూ కూడా ఇచ్చారు. బోధన్ అలాగే హుజూర్ నగర్కు సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్లు పద్మావతి అలాగే అర్చన, పలువురు కౌన్సిలర్లు కూడా రాజీనామా చేశారు అంటూ కూడా రేవంత్ ఉత్తమ్ సమక్షంలోని వారు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు, సెకండ్ పేజ్లో చూడొచ్చు. అలాగే ఇక మరొక వార్త చూస్తే మహువా లోక్సభ లాగినటువంటి వివరాలు లీక్ అయినట్టుగా తెలుస్తుందంటే ఇచ్చారు. ఇక ఐరాస క్యాంపస్ లూటీ అంతా మొత్తం కూడా అంటూ మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 5 పరీక్షలకు దరఖాస్తు చేసినటువంటి ప్రవళిక అప్పటికే కొన్ని పరీక్షలు రాసిందంటున్నటువంటి కుటుంబీకులు అంటూ కూడా ఇచ్చారు. ఇక మొన్న పరీక్షలే రాయలేదన్న డీసీపీ, తాజాగా కేటీఆర్ది అదే మాట. ఇవన్నీ ప్రవళిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవా అంటూ మహిళా సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియాలో హాల్ టికెట్లు వైరల్ చేస్తూ నిరుద్యోగుల విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇంకా అంటూ మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే 5 పరీక్షలకు దరఖాస్తులు చేసింది, కొన్ని ఎగ్జామ్స్ రాయడం కూడా జరిగింది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే దీనిని ఒక రాజకీయంగా చేస్తూ ఉన్నారు అంటూ మరికొంతమంది కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ నిరుద్యోగులందరూ కూడా ప్రవళిక యొక్క హాల్ టికెట్ను వైరల్ చేస్తూ నిరుద్యోగులంతా కూడా నిరసనలు కొనసాగిస్తూ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక కార్ బేకార్ అయింది అంటూ కూడా ఇక్కడ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే దేశవ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ అవినీతిపైనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన అంగీకరించరు అంటూ కూడా చెప్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కుటుంబ పాలన అంగీకరించరు అంటూ కూడా దేశమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన చర్చ జరుపుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా మనం కుటుంబ పాలన కూడా అంతం చేద్దామంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెయ్యిచ్చింది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఈరోజు మనం ఏ పేపర్లో చూసుకున్నా కూడా మొత్తంగా మరి ప్రబలిక ఇష్యూస్ గురించి ఎక్కువగా కాంగ్రెస్ అలాగే ఇప్పుడున్నటువంటి 3 పార్టీలు కూడా పోటాపోటీగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అలాగే వాటికి సంబంధించి ఇంకా ఎవరి ధీమాతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా అలాగే గాజాలో జరిగినటువంటి సంఘటన అంటే ఎటు చూసినా కూడా శవాల కుప్పలుగా ఉన్నాయి, శవాలు గుట్టలుగా అన్నట్లుగా ఇచ్చారు. సో ఇంకా తనిఖీల పేరుతోటి ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీల పేరుతోటి సామాన్య ప్రజలు చాలా వరకు మోసపోతున్నారు, నష్టపోతున్నారు. మరి సామాన్య ప్రజలు వారు సొంత ఊళ్ళకు వెళ్తున్నప్పుడు ఇక్కడ సిటీస్లో జాబ్స్ పరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా సిటీస్కి వెళ్తున్నప్పుడు అక్కడ మరి టెంపుల్స్కి వెళ్ళడానికి అమ్మవారి పండుగ కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు నగలు ధరించుకోవడానికి అని చెప్పేసి ఎంతో చక్కగా తీసుకొని వెళ్తుంటే అవి కూడా కారణాలు చూపించినప్పటికీ కూడా వాటిని సీజ్ చేయటం ఇలా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినారు అని చెప్పేసి మనకి ఈరోజు ప్రతి పేపర్లో కూడా అదే ఇచ్చారు. ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.